ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని చెప్పి సంకేతాలు అందుతున్నాయి. పొంగులేటి ఈ కమెంట్ చేశారు. రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత కూడా వస్తుందంటున్నారు. దానికి సంబంధించిన తొలుత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు పొంగులేటి. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల అనంతరం సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతాయంటున్నారు. ఖమ్మంలో కార్యకర్తల సమావేశంలో మంత్రి ఈ కమెంట్స్ చేశారు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి నారాయణ ఖమ్మం నుంచి అందిస్తారు. నారాయణ, క్యాజువల్గా అన్నారా, ఏ సందర్భంలో అన్నారు? పైగా రేపు డిబేట్ చేసి క్యాబినెట్లో చర్చించిన తర్వాత డేట్స్ కూడా వస్తాయంటున్నారు. టెంటేటివ్గా చెప్పారా లేకపోతే అథెంటిక్గా చెప్పారా? పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అధికార పార్టీ స్థానిక ఎన్నికలకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి జిల్లాలలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మంత్రులు నిర్వహిస్తున్నారు. క్యాడర్ కి ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, సిద్ధంగా ఉండాలి, అన్ని స్థానాలు సర్పంచ్ ఎంపీడీసీ గెలుచుకునే విధంగా కలిసికట్టుగా పనిచేయాలని పిలిపిస్తున్నారు. అందులో భాగంగా పాలేరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ సమావేశంలోనే ఆయన కార్యకర్తలకు పలు కీలకమైనటువంటి విషయాలు వెల్లడించారు. ఏ క్షణమైన ఈ నెలాఖరు లోపులోనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. దీనికి సంబంధించి ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయని ఆయన చాలా స్పష్టంగా కార్యకర్తలకు చెప్పారు. విభేదాలు వీడి ఎన్ని గ్రూపులు ఉన్నా, ఎవరెవరు ఉన్నా, ఎవరికి సీటు వచ్చినా సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని అందరూ ఐక్యంగా కలిసిమెలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా కృషి చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులను ఫైనల్ చేయడంలో కూడా ఎక్కడ వివాదాలు లేకుండా పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత స్థానిక నాయకత్వంగా మీ మీదే ఉంది. అందరికీ ఖచ్చితంగా కష్టపడినటువంటి కార్యకర్తలు, నాయకులకు అవకాశాలు వస్తాయి. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత, అవకాశం మీ మీదే ఉందనేది ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా స్థానిక ఎన్నికలకు సంబంధించి వస్తున్నటువంటి ఊహాగానాలు, చర్చలకు ఆయన దాదాపుగా తెరదించుతూ కీలకమైనటువంటి ప్రకటన చేసినట్టుగా మనం భావించాలి. అయితే ముందుగా సర్పంచ్ ఎన్నికలు వస్తాయని కొంత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నట్టు. ఈ విధంగా చూస్తే దాదాపుగా 2 నెలల పాటు తెలంగాణలో స్థానిక ఎన్నికలు వరుసగా ఉన్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలు చాలా అప్రమత్తంగా ఉండాలి, గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్పారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రాజీవ్ వికాసం ఈ పథకాలన్నిటికి సంబంధించినటువంటి లబ్ధిదారుని ఎంపిక చేసే విషయంలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు, పొరపాట్లు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని ఆయన చెప్పడం జరిగింది. వరుసగా నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని మండలాలని ఒక్కొక్క మండలంతో విడివిడిగా కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. 2 రోజుల క్రితం స్థానిక మంత్రి, జిల్లాకు చెందినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి క్యాడర్ ను సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఈ విధంగా చూస్తే దాదాపుగా మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిగా స్థానిక ఎన్నికలకి సిద్ధమవుతూ క్యాడర్ ను సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది.